హాయ్ దిస్ ఇస్ ప్రియా మై టీవీ న్యూస్ వార్తలకి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కాకినాడలో ఏఎం గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు పనులు ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఏపీని దేశపు గ్రీన్ హైడ్రోజన్ హబ్గా మార్చడమే లక్ష్యమన్న సీఎం. ఇది 83,000 కోట్లతో చేపడుతున్న సమీకృత ప్రాజెక్ట్ అని వెల్లడి. ప్రజా రాజధాని అమరావతిపై వైసీపీ విషం చిమ్ముతోంది అని మంత్రి పార్థసారథి విమర్శ. నాడు అసెంబ్లీలో జైకొట్టి అధికారంలోకి వచ్చాక జగన్ మాట మార్చారని ఆరోపణ. కూటమి అధికారంలోకి వచ్చాక గ్రామాల్లో సంక్రాంతి కళ లేకుండా పోయిందని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి నర్సరావుపేటలో ఆరోపణ. జగన్ హయాంలో అన్ని వర్గాలు సంతోషంగా పండుగలు జరుపుకున్నాయని వెల్లడి. ఆంధ్రప్రదేశ్ను దేశానికే గ్రీన్ హైడ్రోజన్ హబ్గా, నికర హరిత ఇంధన ఎగుమతి రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ దిశగా మరో చారిత్రాత్మక ముందడుగు పడింది అని ఆయన ప్రకటించారు. కాకినాడలో ఏఎం గ్రీన్ సంస్థ ఏర్పాటు చేస్తున్న 1.5 మిలియన్ టన్నుల సామర్థ్యం గల గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్ పరికరాల ఏర్పాటు కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో కలిసి చంద్రబాబు పాల్గొన్నారు. 2024 అక్టోబర్లో తమ ప్రభుత్వం ప్రారంభించిన సమీకృత క్లీన్ ఎనర్జీ పాలసీ ఫలాలను ఇస్తోంది అని, ఆనాడు తామిచ్చిన హామీకి అనుగుణంగా ప్రాజెక్టు కార్యరూపం దాల్చడం గర్వకారణమైన మైలురాయి అని అభివర్ణించారు. ఈ ప్రాజెక్టు కోసం ఏకంగా $10 బిలియన్ సమీకృత పెట్టుబడి వస్తుంది అని వివరించారు. ఈ పెట్టుబడిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోనే 7.5 గిగావాట్ల సౌర పవన విద్యుత్ సామర్థ్యం, 1 గిగావాట్ పంప్డ్ స్టోరేజ్ హైడ్రో ప్లాంట్లు కూడా ఏర్పాటవుతాయని తెలిపారు. ఇది రాష్ట్రంలో ఉన్న సమగ్రమైన క్లీన్ ఎనర్జీ వ్యవస్థకు నిదర్శనమని అన్నారు. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వ సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ అభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపే దిశగా అడుగులు వేస్తోంది. ఈ ప్రయత్నాల్లో భారతదేశం పెట్టుకున్న లక్ష్యంలో జీరో నెట్ ఎమిషన్కి భాగంగా ఈ ప్రయత్నాల్లో గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్ చాలా కీలకమైన అడుగు. రెన్యూవబుల్ ఎనర్జీ రంగాన్ని ప్రోత్సహిస్తూ ఈ రంగంలో ఆంధ్రప్రదేశ్నే దేశంలో మొదటి స్థానంలో నిలపాలన్నదే ఈ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం లక్ష్యం. దానికి ఈరోజు ఏఎం గ్రీన్ ఎనర్జీ దీనికి ముందడుగు వేయటం చాలా చాలా ఆనందదాయకం. ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 కింద ఆ దిశగా ప్రభుత్వం వేసిన బలమైన అడుగు ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024. దీనిని ఈ పాలసీ రాష్ట్రాన్ని భవిష్యత్ రెన్యూబుల్ ఎనర్జీ సామర్థ్య కేంద్రంగా, రెన్యూబుల్ ఎనర్జీ వనరుల ఉత్పత్తి హబ్గా షేప్ తీసుకోబోతా ఉంది. ఎక్కడా ప్రపంచంలో ఎండుండే దేశం ఏదంటే భారతదేశం. ఇందులో నుంచి మీరు సోలార్ ఎనర్జీ వస్తుంది, కొన్ని ప్రాంతాల్లో గాలి ఉంది, విండ్ పవర్ వస్తుంది, మూడోది నీళ్లున్నాయి, గ్రావిటీ ఉంది, పంప్డ్ స్టోరేజ్ వస్తుంది. ఈ మూడు కూడా గ్రీన్ హైడ్రోజన్కి, గ్రీన్ అమోనియాకి అనుకూలమైన వస్తువులుండే రాష్ట్రం. అనిల్ గారు 2016-17 ఆ ప్రాంతంలో దగ్గరికి వచ్చి, నేను పంప్డ్ స్టోరేజ్ పెడతాను సార్, మీరు అనుమతి ఇవ్వాలని కోరాడు. నాకు ఒక అనుభవం ఉంది. 1996లో శ్రీశైలంలో రివర్సబుల్ పంపులు పెట్టి పీక్ లోడ్ ఫ్యాక్టర్ ఆఫ్ పవర్ని మేనేజ్ చేశాను. ఆ అనుభవంతో నేను చెప్పాను, సూపర్ ఐడియా, మంచి ఐడియా, ముందుకు బొమ్మని చెప్పి ప్రోత్సహించా. అది ఈరోజు చూస్తే గేమ్ చేంజర్గా తయారైంది. ఫస్ట్ మ్యాన్. 2024 ఎన్నికల్లో ప్రజల ఆగ్రహానికి గురై కేవలం 11 సీట్లకే పరిమితమైన వైసీపీ నేతలు తాచుపాముల బుద్ధి మారకపోవడం రాష్ట్ర దౌర్భాగ్యమని రాష్ట్ర సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర అభివృద్ధిపై, ముఖ్యంగా ప్రజా రాజధాని అమరావతిపై వైసీపీ విష ప్రచారం చేస్తుంది అంటూ మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేయడమే లక్ష్యంగా వైసీపీ వ్యవహరిస్తోంది అని,
హెల్దీ హ్యాపీ వెల్దీ స్టేట్ అనే నినాదంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంటే రాష్ట్రంలో కనిపిస్తున్న ఆశాజనక వాతావరణాన్ని దెబ్బతీయడమే వైసీపీ పనిగా పెట్టుకుంది. ఒకప్పుడు ఇదే అసెంబ్లీలో అమరావతికి మనస్ఫూర్తిగా చేకొట్టిన జగన్మోహన్ రెడ్డి అధికారం రాగానే నై అని మాట మార్చి రాష్ట్ర ప్రజలను దారుణంగా వంచారని, 5 ఏళ్ల పాటు రాజధాని లేకుండా చేసి ప్రజల కలలను విధ్వంసం చేశారు అని పార్థసారథి మండిపడ్డారు. ఆనందాన్ని కలిగించిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. భవిష్యత్తులో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఈ రాష్ట్రంలో యువతి యువకులందరికీ కూడా ఉపాధి అవకాశాలు, మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మా రాష్ట్రం కూడా దేశంలో నెంబర్ 1 స్థాయికి వెళ్తుంది మా రాష్ట్రం అని ఎన్నో ఆశలతో ఆశాజనకంగా ఉన్న ప్రజల నమ్మకాన్ని విధ్వంసం ఒక అలవాటుగా చేసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఈ రాష్ట్రం మీద, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల మీద, రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల మీద విషాన్ని జిమ్మటమే కాకుండా బెదిరింపులకు కూడా ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించే ఏ రాజకీయ పార్టీ కూడా చేయని విధంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుని మరీ పనిచేస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తామని నేను ప్రత్యేకంగా ఏ రాష్ట్రానికైనా సరే ఒక మంచి రాజధాని కావాలి, మా రాజధాని బాగుంటుంది, మా రాజధానిలో ఉపాధి అవకాశాలు లభిస్తాయి, గ్రామాల నుంచి ఎన్ని వేల మంది వెళ్ళినా కూడా మాకు ఏదో ఒక ఉపాధి లభిస్తుంది అని చెప్పేసి రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా ఆ రాజధాని పట్ల ఒక నమ్మకాన్ని కలిగించే విధంగా రాజధానిని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దురదృష్టం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019-24 మధ్యలో అధికారంలోకి రావటం మూలంగా ఈ రాష్ట్ర ప్రజల కలలన్నీ కూడా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల్లో సంక్రాంతి పండుగనే కల లేకుండా పోయింది అంటూ టీడీపీ కూటమిపై గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మండిపడ్డారు. నరసరావుపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అన్ని పండుగలు చాలా ఆనందంగా జరుపుకున్నారని, 2 ఏళ్ల నుండి కూటమి ప్రభుత్వంలో పేద ప్రజలకు ఒక్క సంక్షేమ పథకం కూడా అందడం లేదన్నారు. పల్నాడు జిల్లాలో పండించిన పంటలకు ధరలు లేక రైతులు అల్లాడిపోతున్నారని, వైసీపీ ప్రభుత్వంలో రైతులకు చెప్పిన టైంకి ప్రతి సంక్షేమ పథకాన్ని వారికి అందించామన్నారు. చంద్రబాబు కేవలం రాజధాని అమరావతిని మాత్రమే అభివృద్ధి చేస్తున్నారని, మిగతా జిల్లాలో ఆయనకు అవసరం లేదా అని ప్రశ్నించారు. వేసుకుంటారు హాయిగా ఉండమని కనుక్కొని రానంటున్నారు లేండి సార్, తర్వాత వస్తారంట అన్నాడు. నాకు వాళ్ళతో డైరెక్ట్గా సంబంధం లేదు కాబట్టి పోలీసులు చెప్పింది నమ్మాను. అయిపోయింది, సరే ఓ 10 మంది పోయారు, ఓకే ఇటువైపు 10 మంది నాయకుల్ని మీరు బయట పంపించవచ్చు. నిజంగా అక్కడున్న మా నాయకులు తప్పు చేసుంటే 200 కుటుంబాలా అంటే రేపు మళ్ళీ మేము వస్తే వాళ్ళకు 200-300 కుటుంబాలు పోవాలా? ఏందది? ధర్మమేనా? వల్లకాడైపోయింది ఊరు. 20-30-40 లక్షలు ఎకరం పలికేది అమ్ముదామంటే కొనేవాళ్ళు లేడు ఈరోజు పిన్నెల్లో. నిన్నే ఆవిడ చెప్తున్నాడు ఆ ఊళ్ళో పోతే, మొన్న ఏదో సంబంధం చూడడానికి పోయారంట ఎర్రగొండపాలెం. ఏ ఊరా మీది అంటే పిన్నెళ్ళు అంటే మేమేమో మా ఆడపిల్లల్ని పిన్నెళ్ళు అని అంట. ఆ పరిస్థితి తీసుకొచ్చారు ఈరోజు. ఎవడన్నా అంటాడు ఊరి పేరు చెప్తే, ఇంటి పేరు చెప్తే ఎగబడి ఇవ్వాల్సింది ఆ ఊరైతే మేమేమో ఆడపిల్లల్ని, ఎట్టుంటుందో పరిస్థితులు చండాలం అయిపోయింది అంటున్నారట. ఎవడో ఒకడు అక్కడ నాయకుడు, పేరు కూడా నాకు తెలియదు అనుకో, ఎటుంటాడో కూడా తెలియదు, 18 నెలల్లో ₹1 కోటి సంపాదించాడా? సరే సంపాదించుకో, 1 కోటి కాదబ్బా 10 కోట్లు సంపాదించుకో, దుమ్ము దులుపుకో. ఎమ్మెల్యే ఎలా ఉంటాడో ఆ నాయకులు అలాగే ఉంటారు. సంపాదించుకోండి, చికెను మటన్ కూడా అమ్ముకోండి, ఎవడు కాదన్నాడు? అందరిని ఆపేసి ఇప్పుడు చేస్తున్నారు కదా దాచేపల్లిలో, ఎవడన్నా ఆపగలుగుతున్నారా? చికెను మటన్ అమ్ముతున్నారా రాజకీయ నాయకులు? ఎటు పోతుంది అసలు వ్యవస్థ? రేపు అగ్గిపెట్లు కూడా అధికార పక్ష నాయకుడే అమ్ముకోవాలంటాడు, బీడీలు కూడా అమ్మాలంటారు. అదే పరిస్థితి తీసుకొస్తారు చూడండి మీరు. ఇదెందుకు?
జనాన్ని బయటకు పంపించటం ఎందుకు? ఎరపతిన శ్రీనివాసరావు అంటుంటాడు, ధర్మంగా పాలించాలి. ఏ ధర్మం నా బొంద? పాలించు, మేము సహకరిస్తాంగా. పిలువు, కమిటీ అయ్యి, డిఎస్పీనో ఎస్పీనో పెట్టి కమిటీ అయ్యి చర్చలు జరపండి. తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి, ఎవరు అడ్డుపడం. అమాయకులు ఎందుకుంటారు ఊరు బయట? అది ధర్మం, అది మగతనం, అది పౌరుషం, అది దమ్ము. మంచి చేయాలంటే దమ్ము పౌరుషం ఉండాలా? మర్డర్ చేయడానికి ఎందుకు? వ్యవస్థలో మార్పు తీసుకురావాలంటే దమ్ము ధైర్యం ఉండాలా? తీసుకొచ్చాం. ఎలా ఉండేది నసరావుపేట 1983 నుంచి 2004 వరకు? ఇక్కడ ఉన్నారు సీనియర్ విలేకరులు, కనుక్కోండి. నిత్యం బాంబు దాడులు, రిగ్గింగులు 2004 దాకా. అసలు ఎలక్షను అంటే బాంబు బడని రోజుందా నసరావుపేటలో? సరే, కొన్ని గ్రామాల్లో కాంగ్రెస్ వాళ్ళు కూడా వేసి ఉండొచ్చు. ఏం చేస్తారు మరి? అవతల వాళ్ళు వేసినప్పుడు వీళ్ళు వేయాలిగా. 2004 వరకు, 2004 అసెంబ్లీ ఎలక్షన్ రొంపిచెర్లలో కూడా బాంబింగ్ జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం ఉంది ఆ రోజున. నేను ఈరోజు అడుగుతున్నా, 2004 కాసు కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచాడు, కేవలం ఎమ్మెల్యేగా గెలిచాడు నసరావుపేటలో. చెప్పండి, ఒక్క బాంబు పడిందా? ఛాలెంజ్ చేస్తున్నా నేను. 2004 ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మండలాల ఎలక్షన్లు, మున్సిపల్ ఎలక్షన్లు, పంచాయతీ ఎలక్షన్లు, మళ్ళీ అసెంబ్లీ ఎలక్షను, మళ్ళీ సొసైటీ ఎలక్షన్లు, 4-5 ఎలక్షన్లు జరిగినాయి. ఒక్క బాంబు ఒక్క ఊరిలో, ఒక్క రిగ్గింగు ఒక్క ఊరిలో లేదే. అది పాలనంటే. తాట తీస్తామని చెప్పాము పోలీసులకు ఆ రోజున. చివరికి ఏమైంది? అందరికి అలవాటు పోయింది. ఏ గ్రామం వాళ్ళైనా, తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, ఆ రోజున్న కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, ఎవ్వరు దాని జోలికి పోలా. ఓట్లు వేసుకున్నారు, గెలిచినప్పుడు ఒక పార్టీ గెలిచి ఉండొచ్చు, మళ్ళీ ఇంకో పార్టీ గెలిచింది, దాంట్లో పర్లా. అదే చెప్తున్నా ఈరోజు పల్నాడులో. వేయండి, మీరు ఒక అడుగు ముందుకేయండి, మేము 10 అడుగులు వేస్తాం. అన్యాయంగా నిన్న సాల్మన్ చనిపోయాడు 2-3 రోజుల క్రితం, మర్డర్ చేశారు. మనిషి వస్తాడా? ఏ బిడ్డైనా మన బిడ్డే కదా, ఎంతటోడైనా. ఏ కులం అయితే ఏంది, ఏ మతం అయితే ఏంది, ఏ పార్టీ అయితే ఏంది, బాధే. మేమున్నప్పుడు కూడా జరిగింది అంబాపురంలో, అనుకోకుండా ఒక ఘటన. బాధేసిద్ది. ఎవడు ఏ పార్టీ వాడైతే ఏంది, మన బిడ్డే కదా. ఏమైంది? గెలుస్తుంటాం, ఓడుతుంటాం. మార్చండి. ఈ రోజైనా సరే ఎరపతిన కళ్ళు తెరువు. ఎన్ని రోజులు చేస్తావు? ఇంక ఇదే రాజకీయం. 30 ఏళ్ళ నుంచి ఇదేగా, దొమ్మీలు, దుర్మార్గాలు, దోచుకోవటం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమ పథకాలే కాకుండా అభివృద్ధికి కూడా పెద్దపీట వేస్తోంది అని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ప్రకాశం జిల్లా దర్శి పట్టణం పొదిలి రోడ్డులోని విద్యుత్ కార్యాలయం వద్ద 4.19 కోట్లతో నూతన డివిజనల్ కార్యాలయానికి శంకుస్థాపన కార్యక్రమం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అనేక సంక్షేమ పథకాలు చేపట్టామని, అలాగే అభివృద్ధికి కూడా పెద్దపీట వేస్తోంది అని, దానిలో భాగంగా దర్శిలో 4 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, మాగుంట శ్రీనివాసులరెడ్డి, గొట్టిపాటి లక్ష్మి, దామచర్ల జనార్దన్లు పాల్గొన్నారు. స్వామి గారు, మినిష్ గారు, మా జనార్దన్ గారు, అశోక్ గారు, ఉగ్ర నరసింహారెడ్డి గారు అందరం కలిసి వాళ్ళకి దర్శి కాన్స్టిట్యున్సీలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చాం. ముఖ్యంగా దర్శికి డివిజనల్ ఆఫీసు దాదాపు 4.5 కోట్లు పెట్టి కడుతున్నాం ఇక్కడ. అదే కాకుండా ఇక్కడ ఈ ప్రాంతంలో రైతాంగానికి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం కొత్తగా పవర్ స్టేషన్ దాదాపు 4.5 కోట్లతోటి ఉల్లగల్లి గ్రామంలో పవర్ స్టేషను, అదేవిధంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఆయన విగ్రహావిష్కరణ కూడా చేసే కార్యక్రమంలో మేమందరం కూడా పాల్పంచుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున చేస్తాం, ముందుకు వెళ్తాము. మీకు తెలియదు కాదు, పెన్షన్లు చాలా పెద్ద ఎత్తున 33,000 కోట్ల రూపాయల పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే భారతదేశంలో అది ఆంధ్ర రాష్ట్రం. చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం మాత్రమే. ఇలా అదేవిధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇవన్నీ ఇంట్లో భాగంగా ఇవాళ మేము అందరం కలిసి ఇక్కడ పాల్గొంటాం. కేజీహెచ్ లో వైద్యం కోసం వచ్చే రోగులను ఎవరైనా డబ్బులు అడిగితే అటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. విశాఖ కేజీహెచ్ లో ఉదయం జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అత్యవసర వైద్య విభాగం, బర్నింగ్ వార్డ్, శరీర పునర్నిర్మాణ శాస్త్ర,
చికిత్స విభాగం తదితర విభాగాలను తనిఖీ చేసి రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేజీహెచ్ లో ట్రీట్మెంట్ కు డబ్బులు అడిగినట్లు రోగి బంధువులు తనకు తెలిపారని, ఈ విషయమై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలి అని కేజీహెచ్ సూపరింటెండెంట్ ను ఆదేశించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఎవరైనా డబ్బులు అడిగితే చర్యలు తప్పవని, రోగులు సిబ్బంది ఎవరికి డబ్బులు ఇవ్వరాదని పేర్కొన్నారు. కేజీహెచ్ లో ఉచితంగా వైద్యం లభిస్తుంది అని తెలియజేసే బోర్డులు పెట్టాలి అని సిబ్బందిని ఆదేశించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కేజీహెచ్ సూపరింటెండెంట్ ఐ వాణి, పరిపాలనాధికారి బివి రమణ, ఆర్ఎంఓ బంగారయ్య, ఇతర విభాగాల వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు. రైట్ అమ్మా ఏమి కాదు, ధైర్యంగా ఉంటుంది. ఓకే, ధైర్యంగా ఏమి కాదు, ఏమి సరే ఓకే సరే. మీరు నేను వచ్చి అడగకపోయినా దే విల్ ఫైండ్ అవుట్ సంథింగ్ నాన్సెన్స్ హ్యాపెనింగ్, దే విల్ ఫైండ్ అవుట్ అండ్ యూ విల్ బి ఇన్ ట్రబుల్. ఓకే, don't think nobody is watching. Sure. మీరు నేను వచ్చి అడగకపోయినా దే విల్ ఫైండ్ అవుట్ సంథింగ్ నాన్సెన్స్ హ్యాపెనింగ్, దే విల్ ఫైండ్ అవుట్ అండ్ యూ విల్ బి ఇన్ ట్రబుల్. ఓకే, సంక్రాంతి వేడుకల్లో భాగంగా కాకినాడ జిల్లా అన్నవరంలో జరిగిన కోడి పందాల్లో బర్రెలలో ఘర్షణ చోటు చేసుకుంది. కుర్చీలతో ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడినట్లు తెలిసింది. గొడవ జరగడానికి కారణం ఏమిటని ప్రశ్నించేందుకు పెద్దలను సైతం లెక్క చేయకుండా గొడవకు దిగారు. ప్రశ్నించిన వారిపైన దుర్భాషలు ఆడారు. చివరకు పోలీస్ స్టేషన్లో పెద్దలు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రజా ప్రతినిధులతో అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ గుంటూరు నగరపాలక సంస్థ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని, తనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెట్టుకున్న నమ్మకాన్ని పూర్తి స్థాయిలో వమ్ము చేయకుండా కమిషనర్గా బాధ్యతలు నిర్వహిస్తానని నూతనంగా బాధ్యతలు చేపట్టిన గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ మయూర్ అశోక్ తెలిపారు. పీజీఆర్ఎస్ లో వచ్చే ప్రతి ఫిర్యాదును చట్ట పరిధిలో నిర్ణీత సమయంలో పరిష్కరిస్తానని తెలిపారు. Today I have taken charge as a municipal commissioner for Guntur Municipal Corporation. I'd like to thank Honorable Chief Minister Garu for giving me this opportunity to work in this very historic and culturally rich city. All of you know that Guntur population is about more than 10 lakhs and it is a part of CRDA area also. So my priority will be to do the development and make Guntur one of the best town in all of the country, make it the most livable town in the country. So as a municipal commissioner, my priorities will be sanitation, drinking water, maintenance of the public road, public health. Those are my main priority. Apart from that, I will be giving special importance to PGRS system, that is Public Grievance Redressal System. Every Monday, this PGRS will be conducted. Apart from that, every day also people can approach me. I'll give a very transparent administration and which will involve the suggestion from all section of the society. Apart from that, Guntur is already got very good ranking last year in Swachh Sarvekshan and NCAP. So my target is to maintain that ranking and also improve on that. So there also will be making lot of efforts. Then Government of Andhra Pradesh flagship schemes are there and projects are there. I'll make sure that successful implementation of those schemes in the Guntur city. Then whichever projects are pending at different level, my priority will be to expedite those projects. Because whenever the project work is ongoing, it creates a lot of issues for the local resident. So my priority will be to complete those projects at the speedy level and take up the pending projects also as soon as possible and complete those projects also. Finally, I'll take the suggestion from all the residents of the cities, then public representatives also, and our corporators, mayor, then all the media friends also. I'll be taking suggestion from all of you and ensure that Guntur is developed
to a best city in the country. Thank you. దివంగత మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి వేడుకలను ఆదివారం గాజువాక నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు మాట్లాడారు. ఆ రోజు ఉదయం 8 గంటలకు పార్టీ కార్యాలయం వద్ద తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు నేతృత్వంలో ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు, ప్రతి వార్డు నుండి పార్టీ అభిమానులు యువత స్వచ్ఛందంగా తరలివచ్చి రక్తదానం చేయాలి అని కోరారు. అదేవిధంగా వార్డులోని తెదేపా కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు ఎన్టీఆర్ కు నివాళి అర్పించి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలి అని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గాజువాక టీడీపీ నాయకులు బైపల్లి గాంధీ, సింగూరు అనంత్, గణపతి, నంబారు దేముడు, శ్రీనివాసరాజు, వెంకటేశ్వరరావు, సింగంపల్లి దేవుడు తదితరులు పాల్గొన్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌములు, నటరత్న, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ప్రపంచ నలుమూలన చాటిన వ్యక్తి, సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి సమాజమే దేవాలయము, పేదవాడే దేవుడు అనే రీతిలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి సువిశాల భారతదేశ రాజకీయ చరిత్రలోనే తనకంటూ ఒక చిరస్మరణీయమైన స్థానం ఏర్పరిచిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతిని పురస్కరించుకొని గౌరవ శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాస్ గారి సారథ్యంలో గాజువాకలో ఉన్న అన్ని వార్డుల్లో కూడా మరి ఏదో కార్యక్రమం చేపట్టి వారికి నివాళులు అర్పించే ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత 8:30 గంటల కలవ గాజువాక పార్టీ కార్యాలయంలో మెగా బ్లడ్ క్యాంప్ జరుగుతున్నది. కాబట్టి గౌరవ కార్పొరేటర్లు, అలాగే జిల్లా నాయకులు, వార్డు క్లస్టర్ ఇన్ఛార్జీలు, అనుబంధ విభాగాల నాయకులు, మహిళా సోదరిమణులు, తెలుగు యువత అందరూ కూడా మీ పరిధిలో రక్తదానం చేసే దాతలని పార్టీ కార్యాలయం తీసుకొచ్చి ఎన్టీ రామారావు గారు కళ్ళ కన్నా ఆ ఆశయాన్ని నెరవేర్చాలని చెప్పి మీ అందరికి కోరుకుంటూ, మరి మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా వార్డులో కూడా ఏదో ఒక మంచి కార్యక్రమం మా మహానుభావుడి పేరు చెప్పి ప్రతి వార్డులో కార్యక్రమం జరగాలని చెప్పి సదన కోరుకుంటూ, రేపు జరిగే ఈ కార్యక్రమం 8:30 గంటలకి పార్టీ కార్యాలయంలో ప్రారంభమవుతుంది. కాబట్టి అందరూ ఇచ్చేసి కార్యక్రమాన్ని, ఎందుకంటే గౌరవ శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షులు పర్యవేక్షణలోనే జరుగుతుంది. పల్నాడు జిల్లాలో జరిగిన ఎస్సీ వ్యక్తి మందా సాల్మన్ హత్యను ఖండిస్తూ ప్రకాశం జిల్లా ఒంగోలులో వైసీపీ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదన్న, వైసీపీ పార్టీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు దేవప్రసాద్, సంతనూతలపాడు వైసీపీ నాయకుడు చెంచిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్సీ నాయకుడు దేవప్రసాద్ మాట్లాడుతూ హత్యకు పాల్పడిన వారికి కఠినంగా శిక్షించాలి అని, హత్యకు గురైన కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. మందా సాల్మన్ కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మందా సాల్మన్ హత్యను ఖండిస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ ప్రకాశం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. పిన్నెల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ దాడిలో హత్య గావించబడినటువంటి మందా సాల్మన్ హత్యను నిరసిస్తూ, రోజు రోజుకు దళితుల మీద జరుగుతున్నటువంటి దాడిని నిరసిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఒంగోలు కలెక్టర్ కార్యాలయం దగ్గర, అంబేద్కర్ బొమ్మ దగ్గర ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 18 నెలల కాలంగా ఆంధ్రప్రదేశ్లో రోజు రోజుకు దళితుల మీద దాడులు, అత్యాచారాలు, దళితుల యొక్క భూములు లాక్కోవటం, గ్రామ బహిష్కరణ చేస్తున్నటువంటి ప్రభుత్వానికి ఒక్కరోజు కూడా పరిపాలించే అవకాశం లేదనే దానికి ఈ హత్య సాక్ష్యం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగంతో, రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతోటి, రెడ్ బుక్ రాజ్యాంగంలో ప్రశ్నించేవాడు ఉండకూడదు, అదేవిధంగా ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళని అణిచివేసినటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు దళితుల మీద దాడి చేస్తూ ఉన్నాం.
మేము అడుగుతూ ఉన్నాం. మిమ్మల్ని ప్రశ్నిస్తే బహిష్కరణ చేస్తూ ఉంటారు. దానికి సాక్ష్యం మల్లా ఉన్నటువంటి గ్రామంలో, అదేవిధంగా పిఠాపురంలో మాలపల్లి బహిష్కరణ, అదేవిధంగా ఈ జిల్లా ఉన్నటువంటి కందుకూరు నియోజకవర్గం దప్పలపాడులో సాంఘిక బహిష్కరణ, అదేవిధంగా రాజంపేటలో సాంఘిక బహిష్కరణ. ప్రశ్నిస్తే గోవిందమ్మని హత్య చేయటం, కర్నూలు జిల్లా ఆదోని ప్రాంతం సంబంధించి గోవిందమ్మని చంపటం, చింతల శ్రీను అద్దెంకి నియోజకవర్గంలో అతను సూసైడ్ చేసుకోవటం, మరలా ఇప్పుడు మందా సాల్మన్ సరిపోవటం. అంటే ఒక పక్క అత్యాచారాలు దాడులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి దోపిడీ చేసుకోవటం ఉద్దేశంగా మొత్తం ప్రభుత్వ ఆస్తుల మొత్తాన్ని, వనరుల మొత్తాన్ని కొలగొడతా ఉన్నారు. ఒక పక్క మాట్లాడే గొంతుల మొత్తాన్ని తొక్కి పెడతా ఉన్నారు. ఈ విధమైన ఈ 18 ఏళ్ల కాలంలో చంద్రబాబు నాయుడు ఘోరంగా వైఫల్యం చెందిన దానికి మందా సాల్మన్ హత్యని మేము తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దీని మొత్తానికి కారణమైనటువంటి జీవీఆర్ ఆంజనేయులు గారిని ప్రధాన ముద్దాయిగా చేర్చాల్సిన అవసరం ఉంది. అదే క్రమంలో అక్కడ లా అండ్ ఆర్డర్ కాపాడాల్సినటువంటి సిఐ అయినటువంటి భాస్కర్ రావు తక్షణమే సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మందా సాల్మన్ కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రోజు రాష్ట్రంలో ఈ మొత్తం దాడులకి చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వం వైఫల్యం, దానికి కారణం చంద్రబాబు నాయుడు, అదేవిధంగా హోంశాఖ మంత్రి అనిత అని చెప్పి స్పష్టంగా తెలియజేస్తూ ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి భారత రాజ్యాంగం అమలు చేయకపోతే రాబోయేటువంటి కాలంలో అన్ని వర్గాల ప్రజలు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వాన్ని ప్రతిగా తప్పుదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. పల్నాడు జిల్లాలో జరిగినటువంటి మందా సాల్మన్ హత్యను నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మందా సాల్మన్ కుటుంబానికి వెంటనే ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, ఈ రాష్ట్రంలో జరుగుతున్న దళితుల మీద జరుగుతున్న దాడుల మీద ముఖ్యమంత్రి గారు, హోమ్ మినిస్టర్ గారు వెంటనే స్పందించి ఇలాంటివి జరగకుండా చూడాలని, దళితులకి మరి జరిగిన వేరే చోట్ల ఇందాక కనకరావు గారు చెప్పినట్టుగా ఎక్కడైతే ఇట్లాంటివి జరుగుతున్నాయో వాళ్ళందరికీ రక్షణ కల్పించాలని. వార్తలోని ముఖ్యాంశాలు. కాకినాడలో ఏఎం గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు పనులు ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఏపీని దేశపు గ్రీన్ హైడ్రోజన్ హబ్గా మార్చడమే లక్ష్యమన్న సీఎం. ఇది 83,000 కోట్లతో చేపడుతున్న సమీకృత ప్రాజెక్ట్ అని వెల్లడి. ప్రజా రాజధాని అమరావతిపై వైసీపీ విషం చిమ్ముతోంది అని మంత్రి పార్థసారథి విమర్శ. నాడు అసెంబ్లీలో జైకొట్టి అధికారంలోకి వచ్చాక జగన్ మాట మార్చారని ఆరోపణ. కూటమి అధికారంలోకి వచ్చాక గ్రామాల్లో సంక్రాంతి కళ లేకుండా పోయిందని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి నర్సరావుపేటలో ఆరోపణ. జగన్ హయాంలో అన్ని వర్గాలు సంతోషంగా పండుగలు జరుపుకున్నాయని వెల్లడి. వార్తలంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మా టీవీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.